హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట మేము. ఇంక అక్కడ ఏం చేసామనేది వీడియో అనమాట. అంటే డైలీ లాంగ్ వీడియోస్ పెట్టలేనులెండి. ఇల్లు మారేంత వరకి చిన్న మినీ వ్లాగ్స్ టైప్‌లో పెడతాను. చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మకి ఇంకా కూరగాయలైతే తీసుకున్నాను అనమాట. ఇంకా కూరగాయలు, వాటర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా పేస్ట్ అయితే చేశానన్నమాట. ఇంకిక్కడ పొద్దున్నే మిల్ మేకర్లు, దోసకాయ, ములక్కాయ కూర అయితే వండేసాను. రైస్ కడిగి పెట్టేశాను. ఇంకా భోజనం చేసి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఏం కర్రీ చేసేది అనేది మాత్రం చూపిస్తున్నాను నేను ఇక్కడ. ప్రాసెస్ అయితే నేను వీడియో ఏం తీయలేదండి. ఇంకా హడావిడిగా కుక్ చేసేసాను అనమాట. ఇంకా ఎక్కువ టైం లేదు. చెల్లి వాళ్ళు వస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు భోంచేసి బయలుదేరి వస్తామన్నారు. ఇంకా మేము కూడా ఇక్కడ కర్రీ అయితే చేసేసానమాట. ఇంక ఇది మాత్రమే తీసాను నేను వీడియో. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా అమ్మకైతే చీర తీసుకున్నాం, అది పంపిస్తున్నాను అనమాట మా మరిది గారితో కారులో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి కూరగాయలు అవి కార్తీక్ అయితే తీసుకెళ్తున్నా. కూరగాయలు అవి డిక్కీలో పెడుతున్నారనమాట. పొడి మసాలా పేస్ట్ ఏంటంటే నేను మామూలుగా వెజిటేబుల్ కర్రీలోకి అని చెప్పేసి చేశానన్నమాట. అమ్మ మళ్ళీ అక్కడ రేకుల్లో వేడికి ఉండలేకపోతున్నారు. ఇంకా అవన్నీ చేసుకోవాలంటే అమ్మ వల్ల కాదులని చెప్పేసి ఇక్కడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్లాగే పొడి మసాలా పేస్ట్ అయితే పెట్టేసి చిన్న బాక్సులు అయితే పెట్టేశాను అదే కవర్లో. కూరగాయలు అయితే కొన్ని తీసుకున్నాను అనమాట. చెల్లి వాళ్ళు ఏంటంటే వారం వారం వెళ్తున్నారు కదా, వాళ్ళు కూరగాయలు కానీ పాలు కానీ వాళ్ళు తీసుకెళ్తున్నారు అమ్మకు కావాల్సినవన్నీ. ఇంకా మేము ఇక్కడ కొన్ని తీసుకున్నాం అనమాట. అవన్నీ కార్ డిక్కీలో అయితే పెట్టాం. పిల్లలు కూడా అక్కడ క్రికెట్ అది ఆడుకోవడానికి వికెట్స్ అవన్నీ, బ్యాట్ బాల్ అవన్నీ కూడా డిక్కీలో పెడుతున్నారనమాట. అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళతో అయితే బాగా ఆడతారనమాట. చిన్నపిల్లలు చాలామంది వస్తారు ఆడుకోవడానికి. ఇంకా శ్రీనివాస్ గారు నేను అయితే బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అదే వీడియోస్ తీస్తున్నాను చూడండి. ఇంక ఇక్కడైతే శ్రీనివాస్ గారు ఇంకా ఎప్పుడు ఆయన జాబ్లో ఉంటారనమాట. ఇంకెప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడొద్దని చెప్తాను. ఇంకా ఆయన కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. పట్టించుకోకండి మీరు అవన్నీ కూడాను. ఇంకెళ్ళేటప్పుడు ఏంటంటే టీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది బెల్లం టీ అయితే తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ సెంటర్లో. ఇంకా ప్లాస్కో నుండి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఏంటంటే ఇంకా అమ్మ అక్కడ అసలు ఆల్రెడీ రేకుల్లో మగ్గిపోతున్నారనమాట. ఇంక ఇక్కడ వెళ్ళి మళ్ళీ టీ పెట్టు అది ఇది అని చెప్పేసి విసిగించడం ఎందుకులే అని చెప్పేసి మేమే తీసుకొని వెళ్తున్నాం అనమాట. అమ్మ అయితే టీ పెడతారు, కాకపోతే ఆ రేకుల్లో 2 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేనే కావాల్సినవి తీసుకున్నాను. ఇంకా మటన్ అయితే తీసుకున్నాను అనమాట. అమ్మకు 1 కేజీ అయితే తీసుకున్నాను. మేమందరం వెళ్తున్నాం కదా, కుక్ చేస్తారని చెప్పేసి. అంటే అమ్మకు కాల్ చేసి అడిగాను అనమాట, చికెన్ తీసుకున్నా మటన్ తీసుకున్నా అంటే అమ్మని మటన్ తీసుకొని నువ్వు చికెన్ తిన్నావు కదా అని చెప్పి చెప్పారనమాట. ఇంకా మటన్ అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇంకా ఆల్రెడీ కార్తీక్ కార్లో దోసకాయలు అవన్నీ తీసుకెళ్తున్నాడు కాబట్టి మటన్ దోసకాయ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి మా అమ్మగారు బాగా కుక్ చేస్తారు. ఇంకా తీసుకువెళ్తున్నాం అనమాట. ఇంకేంటంటే ఆల్రెడీ మధ్యాహ్నం భోంచేసాం కదా, ఇంకా నైట్ అయితే కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చేసుకొని ఇంకా భోంచేసేసి అమ్మ దగ్గర సరదాగా కాసేపు కూర్చొని రావచ్చులే అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా రోడ్లు అయితే వేస్తున్నారనమాట, ఇప్పుడే స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే కొంచెం గుంటలు గుంటలుగా ఉండే కదా, కొంచెం అట్లా రోడ్ అయితే వేస్తున్నారు. ఇంకా మేమైతే స్కూటీ వచ్చేసి అక్కడ చెట్టు కింద అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా లోపలికి వచ్చేసాం. అమ్మ అయితే కార్పెట్ లాంటిది ఉంటే తీసుకొచ్చి చేశారనమాట. ఇంక మేము అందరం కూర్చున్నాం. వీళ్ళైతే ఇంకా తాటికాయల వేటకైతే వెళ్తున్నారనమాట ముంజలకి. ముంజలు దీన్ని చాలా సంవత్సరాలు అవుతుంది అనుకోవచ్చు అనమాట. అంటే శ్రీనివాస్ గారు ఎప్పుడన్నా ఒకసారి కొనుక్కొస్తారు కానీ నాకు అంతగా నచ్చేవి కాదు. ఇంకా మా మరిది గారు, కార్తీక్, మా తమ్ముడు ఉన్నాడు కదా శ్రీనివాస్ గారు, ఇంకా వీళ్ళ ముగ్గురు అయితే వెళ్ళి బండి మీద, కార్తీక్ అయితే చెట్టు మీద ఉండి ఇవి కోస్తూ ఉన్నారనమాట. ఇంకా అవైతే గెలలు తీసుకొచ్చి ఇంకా గోడ పక్కనైతే పెడుతున్నారనమాట. చాలానే తీసుకొచ్చారు ముంజికాయలు అయితే. ఈ సంవత్సరం ముంజలు ఎక్కువగానే తిన్నాం అనుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం కార్తీక్ మా దగ్గర ఉన్నాడు కదా, ఇంకా అట్లాగే తినడానికి అంత వీలయ్యేది కాదు. ఇంకా పిల్లలు చూశారు కదా, ఇక్కడ క్రికెట్ ఆడడానికి ఇంకా టీం బ్యాచ్ మొదలై అందరూ వస్తున్నారన్నమాట, ఒక్కొక్కరు పిల్లలు. ఇంకా వాళ్ళైతే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలు అయితే. ఇంక ఇక్కడ తీసుకొచ్చిన ముంజికాయలు ఎందుకులే అటు సైడ్ అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే లోపల పెట్టమని చెప్పారనమాట. మళ్ళీ అక్కడ పెట్టినని చెప్పేసి లోపలైతే పెడుతున్నారనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఈ ముంజలు అయితే తీసి ఇచ్చామన్నమాట. చిన్నపిల్లలు కదా, మంచిగా లేతే తీసుకొచ్చారు. మా తమ్ముడైతే చిన్నపిల్లల కోసం లేత చిన్న చిన్న కాయలు అయితే తీసుకొచ్చారనమాట. ముంజికాయలు అవి కోసి అయితే ఇచ్చామన్నమాట. కొన్ని వీడియోస్లో చూపించే ఉంటాయి, కొన్ని చూపించనే ఉంటాయి అనమాట. దయచేసి ఏమీ అనుకోవద్దు. అందరినీ పిల్లల్ని మనం అవి ఇవి ఇచ్చామని చెప్పేసి కొంచెం మళ్ళీ ఇది కొంచెం పల్లెటూరు కదండి, మళ్ళీ వీడియోస్ తీసి చూపించాను అనుకోండి బాగోదు, మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేనైతే ఎవరికి
ఏమి వీడియోస్లో పిల్లలకి పెట్టినవి తీసినవి ఏం చూపించలేదనమాట. ఇంకైతే మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు. చుట్టుపక్కల చూసారు కదా ప్రకృతి ఎంత బాగుందో. మనం చెట్లని ఎంత కాపాడితే అంత మనకి మంచిగా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఎక్కడికక్కడ సిటీల్లో చెట్లు కొట్టేస్తూ ఉన్నారనమాట. కరెంటు వైర్లకి అడ్డొచ్చినాయి అని కానీ, లేకుంటే పని వాళ్ళు ఓడవడానికి రావట్లేదు, ఆకులు పడుతున్నాయని చెప్పేసి చాలా రీజన్స్ వల్ల చెట్లు అయితే కొట్టేస్తున్నారు. ఇప్పుడు మేము ఉండే కాలనీలో కూడా చెట్లు చాలా వరకు తీయించేశారనమాట. ఇప్పుడు వేడికి అస్సలు ఉండలేకపోతున్నాము, అంత వేడిగా ఉంటుంది. ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి కదా, చాలా ఉక్కపోస్తుంది అనమాట. ఇంకా వీళ్ళు తాటికాయలకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈతకాయలు కనిపించాయి. మా అమ్మ ఒకటైతే ఇట్లా అనమాట, అట్లా ఫుల్గా కలర్ వచ్చినాయి కోసుకురావాలి, ఇవి ఇంకా పండడానికి రెడీ అవ్వలేదు, ఎందుకు కోసుకొచ్చారని ఒక 25 కేజీలు బస్తా నిండా కోసుకొచ్చారనమాట. ఇవైతే అక్కడ తాటికాయల దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇవి ఇంకా అప్పుడే పండడానికి రెడీ అవ్వలేదని చెప్పేసి మా అమ్మ తిట్టారు. వీళ్ళకి తెలియదు అనమాట ఎలాంటివి కొయ్యాలి ఏంటనేది, జస్ట్ అట్లా కోసి తీసుకొచ్చారు. అవి పండబెట్టాం కానీ కొన్ని అయితే కొంచెం మంచిగా కలర్ వచ్చినాయి. మా అమ్మగారు చూసుకోలేదనమాట, మళ్ళీ మేము వచ్చి చూసుకునేంతవరకు అట్లాగే ఉండిపోయినాయి అవి. మేము చెప్పడం మర్చిపోయాము. ఇంకా అమ్మ మధ్యలో చూడమని చెప్పాం కానీ అమ్మ కూడా మర్చిపోయారనమాట. ఇంకా కోసుకొచ్చిన తాటికాయలన్నీ కూడాను ఇటు పక్కన పెట్టేసి మా తమ్ముడు విన్యాసాలు చూసారా, వాడు కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు ముంజికాయలు అందరికీ కోసిస్తున్నాడు అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఒక చోట కూర్చొని తింటూ ఉన్నారు. ఇటు సైడు బ్యాక్ సైడ్ నేను ఉన్నాను కదా, ఇటు సైడ్ ఇక్కడైతే మేము కూర్చొని మా చెల్లి, నేను, మా అమ్మగారు ఇంకా మేమందరం తింటూ ఉన్నాం అనమాట. ఏంటంటే నేను డ్రెస్ మొత్తం చేసుకున్నాను, కెమెరా నా వైపు లేదు కాబట్టి సరిపోయింది. చిన్నపిల్ల వేసుకున్నట్లు మొత్తం ముంజలు మొత్తం లోపల వాటర్ మొత్తం నా డ్రెస్ అంతా పూసేసుకున్నాను. మా చెల్లి కూడా నవ్వుతుందనమాట, మొత్తం చిన్నపిల్లలాగా డ్రెస్ అంతా చేసేసుకున్నావు నువ్వు అని చెప్పేసి. మా అమ్మని అంటున్నాను అనమాట, ఆ వాటర్ మరకలు ఏమైనా పడతాయా అమ్మ, ఉతికితే పోతాయి అంటే పోతాయిలమ్మ అని చెప్పారనమాట. ఆల్రెడీ డార్క్ కలర్ డ్రెస్సే కాబట్టి అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా ఇక్కడ వేప చెట్లు ఎక్కువ ఉంటాయండి, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. ఏసీలు కూడా అవసరం లేదు, అంత చల్లగా ఉంటుంది. చెట్ల గురించి ఇందాక చెప్తూ ఆపేశాను కదా మధ్యలో, ఇంకా మా తమ్ముడు ముంజికాయలు అవి కోస్తున్నాడని చెప్పేసి ఆ టాపిక్కి ఇంకా డైవర్ట్ అయ్యాను అనమాట నేను. ఇంకా చెట్లు కొంచెం మనం మంచిగా గానుగ చెట్లు కానీ, వేప చెట్లు కానీ, పనస చెట్లు కానీ పెంచుకుంటే ఏంటంటే చాలా మంచిదన్నమాట. మంచిగా అవి గాలి వస్తూ ఉంటుందన్నమాట, మనం పీల్చుకోవడానికి కూడా అన్నిటికీ బాగుంటుంది. మీకు దగ్గరలో కొంచెం మీ ఇంట్లో ఎక్కడైనా స్థలం ఉంటే గానుగ చెట్లు కానీ, వేప చెట్లు కానీ పెంచుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే మామిడి చెట్లు కూడా పెంచుకోవచ్చు అనమాట, కాయలు ఇస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంట్లోకి ఏర్లు వచ్చేస్తాయని చెప్పేసి కొంచెం, మేమున్న చోట మామిడి చెట్టు ఉంది కదా, పక్కన ఆంటీ అంటూ ఉంటారు అనమాట, వేర్లు వచ్చేసి లోపలికి టైల్స్ అన్ని పాడైపోతున్నాయి అని చెప్పేసి. ఇంకా దానివల్లనే నేను ఏంటంటే చెట్లు ఇట్లా ఇంటి దగ్గర పెంచుకుంటే ఇట్లా ఏర్లు వచ్చేసి ఇల్లు పాడైపోద్ది అనమాట అన్న భావనలో ఉన్నాను అనమాట నేను. కానీ కొంచెం దూరంగానైనా చెట్లు పెంచుకోవాలి. ఇప్పుడున్న వాతావరణానికి చెట్లు చాలా అవసరం అండి. దయచేసి చెట్లని నాటండి, మనకి మంచిగా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆకులు అంటే చెట్లు అంటే ఆకులు రాలితే కంపల్సరీ ఊడ్చుకోవటం అవన్నీ చేసుకోవాలి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పోను ఏంటంటే మన పిల్లల తరాలు ఇంకా వేడి ఎక్కువైపోతుంది అనమాట. దయచేసి ప్రకృతిని మనం కాపాడితే అవి కూడా మనల్ని కాపాడతాయి అనమాట. సాధ్యమైనంత వరకు నేను మొక్కలు చాలా వరకు పెంచుతూ ఉంటాను అనమాట. అంటే పువ్వుల మొక్కలు కానీ, ఇంకా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు పెట్టేంత స్థలం నా దగ్గర లేదు కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను. దేవుడి దయ వల్ల నాకు ఆ స్థలం అట్లా ఉంటే కనుక నేను ఖచ్చితంగా వేప చెట్టు, గానుగ చెట్టు, మిగతా కొన్ని పెద్ద పెద్ద చెట్లు అయితే నేను పెంచుకుంటాను అనమాట. నాకు స్థలం అనుకుంటే, నాకు లేదు కాబట్టి నేను ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి చెట్లు నాటండి, ప్రకృతిని కాపాడండి. ప్రకృతి మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది ఈ ఎండల నుండి అనమాట. కంపల్సరీ ఏంటంటే ఎండాకాలం ఎండలు బాగా ఉంటున్నాయండి. ఇప్పుడు సీజన్తో పని లేకుండా ఎండలు చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెట్లు నాటితే మన పిల్లల తరాలు ఏంటంటే కొంచెం వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదో ఒకటి దాని పరంగా ఏంటంటే హెల్త్ బాగుంటుందన్నమాట. మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ కొనుక్కునే పని లేకుండా. దయచేసి నేను పదే చెప్తున్నానని అనుకోవద్దు, చెప్పిన మాటే చెప్తున్నానని. మొక్కలు నాటండి, మొక్కలు మనల్ని చాలా కాపాడతాయన్నమాట. నాకంటే మొక్కలు పిచ్చింది కాబట్టి నువ్వు మొక్కలు ఎన్నైనా పెంచుతావని అనుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరు ఇంటికి ఒక మొక్క పెంచుకున్నా కూడా ఏదో ఒకటి వేప చెట్టు కానీ, మీకు వేప చెట్టు పెంచడం ఇష్టం లేకపోతే మామిడి చెట్లు, గానుగ చెట్లు, పనస చెట్లు ఇట్లా ఉంటాయి కదా, ఏదో ఒక చెట్టు పెంచండి. అవి కొంచెం పెద్దయి ముందు తరాల వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. దయచేసి ఒకటి చేయండి, తిట్టుకోవద్దు నన్ను. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఇంకా అంతే అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే కొంచెం సేపు, కరెంటు పోతే ఫ్యాన్ లేకపోతే ఉండలేము అనమాట. ఏసీ లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది ముందు ఎండలకి అనమాట. సీజన్తో పని లేకుండా ఎండలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఇట్లా
అక్కడక్కడ కొంచెం వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయన్నమాట ఎండల వలన. వడగాలులు ఎక్కువ ఉంటున్నాయి. చెట్లు ఉంటే అంతగా వడగాలి గానీ ఇంకా ఏమీ రావండి. ఎందుకంటే చెట్లు చుట్టూతా ఉంటే చల్లగా ఉంటుందన్నమాట. మనకి వేడి గాలి అంతగా తగలదు. లోపల ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర మేముండే కాలనీలో ఏంటంటే చుట్టూతా చెట్లే ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే వైర్లు అడ్డం వచ్చినాయని తీసేశారు కానీ చెట్ చుట్టూతా చెట్లు ఉన్నాయి. మాకు వేసవి కాలం కూడా మాకు తెలియదనమాట. ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఖాళీ చేసే ఇల్లు ఉంది కదా, ఓనర్స్ వస్తున్నారనమాట. లేకపోతే మేము మా బాబు 10th అయ్యే వరకు ఇక్కడే ఉందాం అనుకున్నాము. అందుకని నేను వాల్ స్టిక్కర్లు వేసి మొత్తం ఇల్లంతా రీమోడలింగ్ చేసుకున్నాను. బయట కానీ రిపేర్ చేసుకున్నాను అనమాట. మాకు పెద్ద అటు సైడ్ ఇటు సైడ్ వేప చెట్లు ఉంటాయి, మధ్యలో మామిడి చెట్టు ఉంటుంది. చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఎండాకాలం అనేది మాకు అంతగా తెలియదు. కొంచెం వేడిగా ఉంటుంది, వేడిగా ఉండదని నేను అనట్లేదు. మరీ ఏసీలో ఉన్నంత చల్లగా ఉండదు. మరీ అలా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వడగాలి తగిలేంత, వడదెబ్బ తగిలేంత ఎండ ఉండదన్నమాట. చల్లగానే కాస్త ఉంటుందన్నమాట. ఫ్యాన్ లేకపోయినా సరే ఉండగలం అనమాట ఇంట్లో. అంత చల్లగా అయితే ఉంటుంది. అందుకనే నేను పర్టికులర్గా చెట్లు పెంచండి అని చెప్పేది. చెట్లని మనం పెంచితే అవి రేపు రేపు తరాలు మనల్ని కాపాడుతాయన్నమాట. మన పిల్లల్ని కానీ ఇంకా ఎవరినైనా సరే అవి కాసేపైనా చెట్ల కింద కూర్చుంటే చల్లగా ఉంటుంది కదా. మనం ముందు ముందు రోజుల్లో ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన రోజులు వచ్చేలా ఉన్నాయి అనమాట. ప్రతి ఒక్కరు చెట్లు తీసేస్తున్నారు. దయచేసి చెట్లు నాటండి ప్లీజ్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ముంజలన్నీ తినేసాం అనమాట. ఇంకా లైటింగ్ లాగడానికి గృహప్రవేశానికి వైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే బ్లాక్ వైర్ ఒకటి తీసుకొచ్చారనమాట. దానికి చుట్టూతా లైటింగ్స్ ఉంటాయి కదా, ఇవి మనకి ఇళ్ళకి లైటింగ్ పెడతారు కదా, చిన్న చిన్న లైట్లు, అవి లాగడం కోసం అని చెప్పేసి చుట్టూతా శ్రీనివాస్ గారు, మా మరిది గారు, అట్లాగే మా తమ్ముడు కార్తీక్ మొత్తం కలిపి వైరింగ్ అయితే 1 టౌన్లో తీసుకొచ్చాం అనమాట. అవి అయితే చుడుతున్నారనమాట. ఇంకా గృహప్రవేశం ఒక 4-5 రోజులు ఉందనగా లైటింగ్ పెట్టడానికి. లైటింగ్ కూడా మేమే కొనుక్కొచ్చుకున్నాం అనమాట. 1 టౌన్ వెళ్ళాము. మా మరిది గారు, చెల్లి, నేను, శ్రీనివాస్ గారు మేమందరం 1 టౌన్ వెళ్ళి తీసుకొచ్చాం అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళు కట్టారు కదా, ఇంకా దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ మా చెల్లి అందిస్తున్నారనమాట. దానికి కావాల్సినవన్నీ మా మరిది గారు ఆల్మోస్ట్ అన్ని పనులు చేస్తారనమాట. తనకి కరెంటు పని వచ్చు, కబోర్డ్స్ పని వచ్చు, తలుపులు బిగిస్తారు, A to Z అన్ని పనులు వచ్చు అనమాట. పనికి మాత్రం దొంగేమి కాదు, పని బాగా చేస్తారు. శ్రీనివాస్ గారు అయితే కొంచెం పనికి దొంగ అనమాట. అంతగా తొందరగా నేను చేస్తానని ముందుకు రారు. ఏ పనైనా నాకు రాదని చెప్పేసి పక్కకు తప్పుకుంటారు. మా మరిది గారు ఎలాగోలా లాగుతారనమాట, రా అన్న కలిసి చేద్దామని చెప్పేసి. ఏంటంటే కొంచెం మా మరిది గారు పని చేస్తారు మంచిగా, ఇంట్లో పనులు అన్నీ కూడాను. ఇక్కడ మా మావయ్యను మా విద్యగాడు అయితే బయటకు వెళ్తున్నారనమాట. ఇంకా హాయ్ చెప్తున్నారు వాళ్ళైతే. అంటే నాకు హాయ్ చెప్పిందనమాట మా భానుగాడు, సారీ విద్య అనమాట. వీళ్ళ పేర్లు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను. విద్యని భానుని విద్య అని పిలుస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడైతే చుట్టూతో వైరింగ్ చేసేసారు మంచిగా. ఇంక నేనేమైనా మిస్టేక్లు మాట్లాడుంటే దయచేసి దాన్ని పెద్దగా తీసుకోవద్దు. ఏంటంటే వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అక్కడక్కడ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తూ ఉంటాము. ఒక మాటకి 2-3 సార్లు చెప్తూ ఉంటాం అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. మాట్లాడిందే మాట్లాడానని అనుకోవద్దు. ఏంటంటే నేను మాట్లాడే అంత పర్ఫెక్ట్గా మాట్లాడేంత వాయిస్ ఓవర్ ఇచ్చేంత నేను ఎదగలేదనమాట. ఏదో నాకు వచ్చింది, నేను చెప్పాలనుకున్నది, నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను చెప్తున్నాను. అంతేగాని నాకు అన్నీ తెలుసని నేను అనుకోవట్లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మాట్లాడాల్సింది కూడా చాలా ఉంది. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఎలా మాట్లాడాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే చెప్పిందే పదే పదే చెప్పాను అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. నేను సాధ్యమైనంత వరకు నా చుట్టుపక్కల నేను పెంచుకోవడానికి చూస్తాను చెట్లని. అలాగే ఇక్కడ రెంటెడ్ హౌస్లో కొంచెం ఇబ్బంది అయిందనమాట. అన్ని కుండీలు వద్దు తీసేసేయమన్నారు. మేము పక్క ఊర్లో వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడ కూడాను కుండీలు అన్నీ అలౌ చేయమని చెప్పారు. 1-2 అయితే ఓకే, ఇన్ని కుండీలు అయితే మాకు గచ్చు పాడైపోయిద్ది, కుంగిపోయిద్ది అని చెప్పారనమాట. అందుకని తలకాయ నొప్పి అంత ఎందుకులే అని చెప్పేసి మాకు అక్కడ ల్యాండ్ ఉంటే చిన్నది, అక్కడికైతే పంపించామన్నమాట. అక్కడ మొత్తం పెట్టేసుకున్నాము మొక్కలు అవన్నీ. వాటరింగ్ చేయడానికి డైలీ వెళ్ళాలి. ఎండాకాలం అయితే డైలీ చేయాల్సిందే వాటరింగ్ మొక్కలకి, ఇలా అంటే చనిపోయేటట్టున్నాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. మొక్కలకి ఏదన్నా అయితే నాకు ప్రాణం పోయినంత పని అవుతుంది అనమాట. నేను ఓవర్ చెప్తున్నాను అనుకోవద్దు. నా మొక్కలు మీరు చూస్తే నేను మొక్కలు పెంచుకునే చుట్టూతా మీకు అర్థమవుతుంది. నేను పూల మొక్కలు ఎక్కువ పెంచుకుంటానండి, కాయగూరలు అలాంటివి ఏం పెంచను నేను. వాటి గురించి నాకు తెలియదు. పూల మొక్కల గురించి అయితే నాకు అవగాహన ఉందన్నమాట. నాకు పూజకు కావాలి కాబట్టి నేను పెంచుకున్నాను మొక్కలు అవన్నీ తెచ్చుకొని. బయట కొనుక్కోవడం ఇష్టం లేక నాకు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము టీ తీసుకెళ్ళాం కదా, చెల్లి అయితే టీ అయితే పోసిచ్చారనమాట. ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. వెళ్ళేటప్పుడు ఏంటంటే చికెన్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా చెల్లి వాళ్ళు మేమందరం
ఇంటి దగ్గర నేను కుక్ చేస్తాను. ఇంకా వాళ్ళు వెనకాల వస్తున్నారనమాట. ఇంకా అమ్మకి తీసుకెళ్ళింది ఏంటంటే, మేము అమ్మకే వదిలేసాము. నువ్వే ఒక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2, 3 టైమ్స్ కుక్ చేసుకొని తినేసేయి అమ్మ అని. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి నేను కుక్ చేస్తున్నాను అనమాట. చెల్లి వాళ్ళు వెనకాల వస్తా ఉన్నారు. చిన్న పని ఉంది ఇంటి దగ్గర. ఇంకా ఆ పని చూసుకొని అయితే చెల్లి వాళ్ళు వస్తామన్నారనమాట. ఇంక ఈలోపు నాకు కొరియర్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఆ కొరియర్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాను. చికెన్ అయితే ఇట్లా గ్రేవీ టైప్‌లో వండాననమాట. ఇంకా జనాలు ఎక్కువ కదండి మేము. ఇట్లా పులుసు టైప్‌లో చేసుకుంటే ఏంటంటే గ్రేవీ ఎక్కువగా ఉండి అందరికీ సరిపోతుంది కదా! ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది మా చెల్లిని అడుగుతాననమాట ఎప్పుడు. ఉప్పు, కారాలు ఎలా ఉన్నాయి ఏంటనేది. ఏంటంటే మేము ఉప్పు, కారాలు కొంచెం తక్కువగా తింటాము. చెల్లి వాళ్ళేంటంటే చెల్లి పర్ఫెక్ట్‌గా చెప్తదనమాట ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంకా భోజనం చేసి మేము వన్ టౌన్ అయితే వచ్చామనమాట. ఇంకా కాలింగ్ బిల్ ఒకటి ఇట్లా చెప్పాను కదండీ లైటింగ్స్‌కి ఇట్లా తీసుకున్నాం అనమాట. ఒక 60 అట్లా తీసుకున్నాము రోల్స్ అనేది, లైటింగ్ రోల్స్. ఇంకా దానికి కావాల్సినయి కట్టేవి అవి ఉంటాయి కదా! అవన్నీ తీసుకున్నామనమాట. వాటి పేర్లు నాకు తెలీదు. ఇక్కడ వన్ టౌన్‌లో ఒక చోటైతే తీసుకున్నాము. ఇంకా చిన్నది సీసీ కెమెరా టైప్‌లోది పక్కన షాపులుంటే అక్కడ అడిగొచ్చామనమాట ఈలోపెళ్ళి. ఎంతవుతుంది ఏంటి అనేది. ఇంక ఇక్కడైతే చెక్ చేస్తున్నారనమాట. మా తమ్ముడు చూసారా చూపిస్తున్నారనమాట కాలింగ్ బిల్. ఈ కాలింగ్ బిల్‌కి చాలా సౌండ్స్ ఉన్నాయన్నమాట వాటిలో. కొన్నైతే సెలెక్ట్ చేసి తీసుకున్నారు. మా వాడు విని అసలు ఎక్కడికొచ్చినా సరే ఆపడనమాట మా తమ్ముడు. ఏదో ఒకటి కామెడీ చేసి అందరిని నవ్విస్తూ ఉంటాడు. ఆ షాప్ అతన్ని బాగా ఆట పట్టించాడనమాట. అంటే మామూలుగా మంచిగానే మాట్లాడతాడనమాట. తను అది ఇది అని క్వెషన్‌ల మీద క్వెషన్‌లు వేస్తూ ఉన్నాడనమాట. అది అంత, ఇది అంత, ఇది ఎందుకు వాడతారు, ఇది ఎక్కడ పెడతారు, అది ఇది అని చెప్పేసి కాలింగ్ బెల్స్ గురించి, లైటింగ్స్ గురించి, ఇంకా చిన్న లైట్లున్నాయా, ఇంకా పెద్ద లైట్లున్నాయా అని బాగా విసిగించి అతన్ని అడిగాడనమాట. ఇదే ఈరోజు వీడియో. వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్